కాకినాడ జగన్నాథపురంలో గల విష్ణాలయంలో ధనుర్మాసం పురస్కరించుకొని శ్రీ సీతారామ పాదసారథి స్వామివారికి ధనుర్మాసం పౌర్ణమి సందర్భంగా స్వామివారికి శ్రీ పుష్పయాగం మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. కాకినాడ నగరంలోని జగన్నాథపురంలో గల శ్రీ విష్ణాలయంలో ధనుర్మాసం పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ సీతారామ పాదసారథి స్వామివారికి శ్రీ పుష్పయాగ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ చైర్మన్ సీకోటి శ్రీనివాసరావు ఈవో పర్యవేక్షణలో ఆలయ అర్చకులు స్వామివారికి పుష్పయాగాన్ని నియమనిష్టలతో నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయ పురోహితులు, ఆచార్యులు మరియు ఆలయ కమిటీ చైర్మన్ సీకోటి శ్రీనివాసరావు మాట్లాడుతూ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సూచనల మేరకు ధనుర్మాస మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధికి ఎమ్మెల్యే వనమాడి కొండబాబు నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఆలయ అభివృద్ధికి భక్తులు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు సుబ్రహ్మణ్య శర్మ, చిరంజీవి, నాగా విజయలక్ష్మి, మేడా పరమేశ్వరరావు, ఆయనవిల్లి పద్మ, గోపికృష్ణ, ముత్యాల దుర్గా, శివకుమారి, కోసూరి రవి, వైకుంఠ నారాయణ సమితి మహిళా మండలి సభ్యులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అత్యంత పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో కాకినాడ జగన్నాథపురం విష్ణాలయంలో అత్యంత ప్రాచీన కాలం నుండి సుమారు 300 సంవత్సరం చరిత్ర కలిగిన దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన క్షేత్రంలో ఉపాలయముగా వేంచేసినటువంటి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, అఖిలలోక సౌందర్య రూపుడు శ్రీ పార్థసారథ స్వామి వారికి ధనుర్మాసము పౌర్ణమి విశేషముగా స్థిరవాసర పర్వదినం సందర్భముగా స్వామివారికి శ్రీ వైఖానస భగవచ్శాస్త్రోక్త మార్గముగా శ్రీ పుష్పయాగ మహోత్సవము అత్యంత వైభవముగా భక్తుల యొక్క సౌజన్యంతో ఆలయ కార్యనిర్వహణాధికారి వారు మరియు ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి సభ్యుల యొక్క పర్యవేక్షణలో ఆలయార్చకుల ఆధ్వర్యంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల తిరుపతిలో జరిగేటువంటి విధంగా శ్రీ వైఖానస ఆగమోక్త ప్రకారముగా స్వామివారికి మొదటగా విశ్వక్సేన పూజ, పుణ్యాహ వచన, పుష్పాలకు తులసీదళాలకు విశేషార్చన, అనుజ్ఞ, స్వామివారికి విశేషార్చన, సహస్రనామార్చన మొదలగు విశేషమైనటువంటి పూజా కైంకర్యములన్నీ కూడా చక్కగా అంగరంగ వైభవపేతంగా నిర్వహించబడినవి. పూజలు అవతారంలో ఈ యొక్క ధనుర్మాసంలో మత్స్యావతారం లగాయతు పూర్తి అవతారం వేసి నిత్యము కూడా ప్రసాద పంపిణీ జరుగుతోంది. ఇంతకాలం కూడా ఎలా జరిగిందో తెలియదు కానీ మన స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు మమ్మల్ని సభ్యులుగా ధర్మకర్త మండలికి చేశారు. మేము వచ్చిన తర్వాత అన్నీ కూడా కార్యక్రమాలు పరిశుభ్రంగా చేయడం జరుగుతోంది. భక్తులు సహాయ సహకారాలు కూడా మాకు అందిస్తున్నారు. అలాగే ఈ ధనుర్మాసం అంతా పూర్తి అయ్యేదాకా కూడా ఈ ప్రసాద పంపిణీలు జరుగుతూనే ఉంటాయి. భక్తులు యావందరిని కూడా సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా ఈ ఆలయంలో ప్రధానంగా ఏంటంటే మన చైర్మన్ గారు శ్రీనివాస్ గారు, అలాగే సభ్యులైనటువంటి మేమందరూ కూడా కలిసి ఈ యొక్క సంపూర్ణాన్ని చేస్తున్నాం. దీంతో పాటే మహిళా మండలి వారు, ఆ యొక్క వైకుంఠ నారాయణ మండలి వారు ఈ యొక్క ఆలయానికి ఎంతో సేవ చేస్తూ వారి సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఈ యొక్క భక్తి కార్యక్రమాలకి అందరూ కూడా వారి యొక్క శక్తియానుసారంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇలాగే కలకాలం కూడా జరగాలని, ఈ విష్ణాలయం అభివృద్ధి పొందాలని, అలాగే ఈ యొక్క ఆలయంలో వేయించేసి ఉన్న రాబోయే మాఘమాసంలో శ్రీ సూర్యనారాయణమూర్తి వారు కూడా తగిన రీతిలో ఈ యొక్క అలంకారం పూజలు కూడా చేయించాలని ఎంతో ఆశిస్తున్నాం. మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా కోరుతున్నాం. అంతేకాకుండా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలి అన్న దృష్టితోటి మన స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారి దగ్గర మేము పెట్టడం జరిగింది. వారి దీనికి కొంత గ్రాంట్ కూడా ఇప్పించడం జరిగింది. కాబట్టి ఆ గ్రాంట్ రాగానే ఆలయాన్ని పునరుద్ధరించడానికి మేము మొదలు పెడతాం. మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుతూ నమో వెంకటే.